ఒక పచ్చని అడవిలో జింకీ అనే ఒక అద్భుతమైన జింకమ్మాయి ఉండేది. జింకీకి చాలా అందమైన మెరిసే కళ్ళు ఉండేవి. తను చదువులో కూడా చాలా తెలివైనది. ప్రతిరోజూ స్కూల్కి వెళ్లడం, చక్కగా చదువుకోవడం ఆమె అలవాటు. అయితే జింకీకి ఒక చెడ్డ అలవాటు మొదలైంది. స్కూల్ నుంచి రాగానే గంటల తరబడి సెల్ఫోన్ చూడటం. వాళ్ళమ్మ, జింకీ, ఫోన్ ఎక్కువ చూడకు, కళ్ళు పాడవుతాయి అని చెప్పేది. కాని అమ్మ వంటగదిలో పనిలో ఉన్నప్పుడు జింకీ దొంగచాటుగా ఫోన్ చూస్తూనే ఉండేది. కొన్ని నెలల తర్వాత జింకీకి మెల్లగా కళ్ళు మసకబారడం మొదలయ్యాయి. క్లాస్లో టీచర్ బోర్డుమీద రాసే అక్షరాలు సరిగ్గా కనిపించేవి కావు. దీంతో తను చదువులో వెనుకబడింది, తప్పులు రాసేది. పేరెంట్స్ టీచర్ మీటింగ్లో టీచర్ జింకీ అమ్మతో ఇలా అన్నారు: జింకీకి మార్కులు చాలా తగ్గాయి. బోర్డుమీద చూసి రాయడానికి చాలా ఇబ్బంది పడుతోంది. పిల్లలు, మీకు తెలుసా, జింకీ కళ్ళు ఎందుకు సరిగ్గా కనపడడం లేదో తెలిస్తే కామెంట్ చెయ్యండి. జింకీకి తర్వాతేం జరిగిందో తెలుసుకోడానికి జింకీ కోసం సబ్స్క్రైబ్ మరియు లైక్ కొట్టండి. మొదలు పెడదాం. అప్పుడు అమ్మకు అర్థమైంది, జింకీ దొంగచాటుగా ఫోన్ చూడటం వల్లే ఇలా జరిగిందని. వెంటనే అమ్మ జింకీని ఐ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. డాక్టర్ ఆమెకు కళ్లజోడిచ్చారు. ఇకనైనా ఫోన్ మానేయ్, లేదంటే చూపు పూర్తిగా పోతుంది అని హెచ్చరించారు. కాని జింకీ మార్లేదు. కళ్లజోడు పెట్టుకుని కూడా దొంగచాటుగా ఫోన్ చూడడం కొనసాగించింది. చివరికి ఆమె తన అందమైన కళ్లను పూర్తిగా పోగొట్టుకుని చీకటిలో మిగిలిపోయింది. పిల్లలు, సాంకేతికత మన అవసరానికి మాత్రమే ఉండాలి, కాని అది మన అందమైన జీవితాన్ని, ఆరోగ్యాన్ని బలి తీసుకునే వ్యసనం కాకూడదు. కళ్ళు పోయాక విచారించడం కంటే ఉన్నప్పుడే జాగ్రత్తపడటం మేలు. జింకీ కోసం తప్పక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పిల్లలు, మీరు కూడా ఫోన్ చూడటం తగ్గించి ఆటలాడి బాగా చదవండి. జింకీ కథను మరింతమంది ఆస్వాదించేందుకు మీ సపోర్ట్ చాలా ముఖ్యం.